యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూడండి, ఇందాకని చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఒక సహోదరుడు ఒక విశ్వాసి అడిగాడు, సార్ పరలోకంలో అందరు సమానం కాదంటగా సార్. ఎవరు చెప్పారయ్యా? మనమందరం కూడా పరలోకంలో దేవుని పట్టణస్థులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోజిట్ పౌలు గారు అంటారు, 2వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇల్లు ఎక్కడుంటే మన ఇల్లు అక్కడ, దేవుడు ఎక్కడుంటే మనం కూడా అక్కడ. ఆయన అన్నాడు, మీరు హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను వెళ్ళి మీకు అక్కడ స్థలం సిద్ధపరుస్తాను అన్నాడు. సో అందరూ ఒకే చోట ఉండాలి, కానీ మీరు అక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటా, చాలా దూరంగా ఉండాలి మీరు అని చెప్పలేదు. సో ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరందరూ కూడా పరదేశులై ఉండక పరిశుద్ధులతో. పరిశుద్ధులు అంటే ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆ విషయం రాయబడ్డది. మన పాపములు మన మీద మోపక ఆయన మీద మోపాడు అన్నటువంటి విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19లో రాయబడి ఉన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనను సంఘముగా చేయడానికి, ఒక శరీరముగా చేయడానికి ఆయన శరీరం నలగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది, రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ కలగదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో రాయబడ్డది. సో ఆ సంఘంలో ఉండడం వల్ల వారు ఎవరైనా కావచ్చు, వారు స్త్రీలు కావచ్చు, వారు పురుషులు కావచ్చు, వారు యూదుడు కావచ్చు, వాడు గ్రీసు దేశస్థుడు కావచ్చు, వాడు ఏ కులస్థుడైనా కావచ్చు, కానీ క్రీస్తు శరీరంలోనికి వచ్చే వరకు అందరూ ఒకే రీతిగా ఉంటున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపోజిట్ పౌలు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని అంటే అనాగరికుడు అనే మాట రాయబడ్డది. అంటే చాలా మోటు వారన్నమాట. దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఆయన మనను ఒక శరీరంగా ఏర్పాటు చేయడానికి, మనందరినీ దేవుని యొద్దకు తీసుకొని రావడానికి ఆ సిలువ రక్తము చేత మనను సంధి చేశాడు. దేవాలయ ప్రవేశం మనకు లేదు. దేవాలయపు తెర చెరగడం అంటే అర్థం ఏంటి అని అంటే, అన్యజనులకు ప్రవేశం కలగడము. దేవుని మహిమ దేవాలయాన్ని విడిచిపెట్టిపోయింది. ఇక డిపార్టెడ్ గ్లోరీ, దేవుని మహిమ అక్కడ లేదు. ఎందుకంటే ఇక మీదట దేవుడు ఆ దేవాలయంలో నివాసము చేయడం లేదు. చప్పట్లు కొట్టి దేవుని దేవుడు ఆ యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టిపోయాడు. అందుకే దేవాలయములకు దూరంగా ఆ గొల్గొతా కొండపై ఆ కపాలమను స్థలము దగ్గర యేసు ప్రభువారు కవిని వెలుపల శ్రమపడ్డాడు అందరినీ తీసుకొని రావడానికి. చూడండి, ప్రభునందు మిగిలిన ప్రియులారా, మనందరినీ కూడా దేవుని యొద్దకు తీసుకొని రావడానికి అసలు మనమందరం ఎవరమంటే సిన్నర్స్, పాపులము. సిన్నర్ బికమ్ సెయింట్. పాపి పరిశుద్ధునిగా మారిపోతున్నాడు. ఎలా? మన మంచి పనులను బట్టి కాదు, మనం చేసే స్నానము, సంధ్య, గోదానము, భూదానము, తీర్థయాత్ర, వీటన్నిటి వల్ల కాదు. ఆ మంచి పనులన్నీ కూడా దేవుని ఎదుట యెషయా గ్రంథం 64:6లో అంటాడు, మురికి గుడ్డల వలె ఉన్నాయంట. అయితే మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని అంటే,
రోమపత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 3, 4, 5 వచనాలు ఏమని చెప్తారంటే, పని చేయి వారికి జీతము రుణమే గాని దానంగా ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా ఎంచువాని యందు విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడును. మన ప్రభువైన యేసు క్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నామంటే ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి మనము నీతిమత్వము అనగా నీతిమంతులముగా తీర్చబడుచు ఉన్నాం. ఇది మన పని కాదు, మన కష్టం కాదు, మన ప్రయాస కాదు. ప్రయాసపడింది ఎవరు? ఆయనే. మొన్నటి దినం నా గుడ్ ఫ్రైడేలో చూశాం కదా, అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఇలా చెప్తున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఎలా ఉన్నారంట? పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నాను. మీకు దేవుడు లేడు. దయ ఉండొచ్చు కానీ మీకు దేవుడు అయితే లేడు. మీకు వాగ్దానాలు లేవు. మీరు అన్యజనులు, మీరు పరదేశులు, మీరు నిరీక్షణ లేదంటే చచ్చిపోతే ఎక్కడికి పోతారో తెలియదు. అలాంటి వారుగా మీరు ఉన్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. చెప్పండి కొట్టి మనం దేవుని వైపు. హల్లెలూయా. పాత నిబంధనలో యాజకుడు తప్పు చేసిన, సామాన్య ప్రజ తప్పు చేసిన తప్పకుండా బలి అర్పించాల్సిందే. ఆ యాజకుడు అందరి కొరకు బలి అర్పిస్తాడు, కానీ యాజకుడు కూడా ఒక పాపి. కానీ యేసుక్రీస్తు వారు, చాలా మంది యేసుప్రభు వారు ప్రధాన యాజకుడు అని చెప్తూ ఉంటారు, కానీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుడు అయ్యాడు. ఎందుకంటే లేవి గోత్రికులు మాత్రమే యాజకులుగా ఉండడానికి అర్హత. యేసుప్రభు వారు యూదా వంశంలో పుట్టాడు. యూదా గోత్రం ఆయన. క్రీస్తు వంశావళి మనకు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఏ గోత్రంలో నుంచి వచ్చాడు. సో ఇక్కడ పౌలు గారు చెప్తాడు, యేసు క్రీస్తు యొక్క రక్తం వల్ల, ఆ రక్తం వలన మన పాత నిబంధనలో చూస్తే దేవుడు దేవదూతను పంపించాడు. ఏ ఇంటి మీద, ద్వారబంధం మీద ఆ రక్తం ప్రోక్షించబడ్డదో ఆ గృహాన్ని విడిచి వెళ్ళాడు. కానీ ఐగుప్తు అంతా కూడా అక్కడ జ్యేష్ఠ సంతానాన్ని ఏం చేశాడు? దేవుడు మొత్తాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న, మన గృహం మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడిందా? అనగా మనం క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డామా? ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు శ్రమలను స్కిప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మందిరాలు ఉన్నవి. ఏంటి అంటే శనివారం ఆరాధన చేయాలంటారు, రకరకాలుగా యేసుక్రీస్తు గురించి చెప్పరు. యేసు లేనిది మోక్షము లేనే లేదు. ఇక చూడండి, మరికొన్ని మాటలు మనం వేగంగా చదువుకుందాం. ఇక్కడ ఏమంటాడు? 14వ వచనం 2, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం. అనగా చూసారా, యూదులు అన్యులను ఎలా ద్వేషించేవారు కదా. వారు ఏమనేవారు? వీరు నరకంలో కాలడానికి కట్టెల వలె పనికొస్తారు. ఇలా కట్టె జత అయితే మంట ఎక్కువైతుంది. కాబట్టి వీరందరూ ఎందుకొరకంటే నరకంలో కాలడానికి సూచించబడ్డారు అని వారు అనుకుంటారట. మరి అలాంటి ద్వేషం ఉండేది. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. యెరూషలేము దేవాలయంలో స్త్రీలకు వేరే ప్రవేశము, అన్యజనులకు వేరే ప్రవేశము, యూదులకు వేరే ప్రవేశము, యాజకులకు వేరే ప్రవేశం. అందరూ ఒకే చోట కూర్చోవడానికి వీలు లేదు. అలాంటిది దేవాలయ ప్రవేశం అంటే ఇప్పటికీ మనందరికీ తెలుసు. మన మోటు భాషలో దళితులకు, హరిజనులకు, గిరిజనులకు ఏమంటారు? దేవాలయంలోనికి రాని. ఎంత విచారకరం కదా. దేవుడు ఒకరికి మాత్రమే దేవుడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తలుడైన పేతురు గారు అంటారు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ ద్వేషాన్ని ఇట్లు శాంతి చేయుచు 2:15 ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి.
ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి. బిగ్గరగా చెప్పాలి, నూతన సృష్టి. పాతవి గతించను. పాపి ఇక్కడ పరిశుద్ధుడు అవుతున్నాడు. బెల్లిగ్రామ్ గారికి ఎంత స్థానమో పరలోకంలో మనందరికి కూడా అంతే స్థానం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. దేవుడు పక్షపాతి కాడని పేతురు గారు చెప్తారు. ఒక మంచి మాట రాయబడ్డది. ఏంటి అంటే పేతురు గారు అంటారు ఆయన కలిగిన దర్శనంలో, అన్యజనులతో సహవాసము చేయుట గాని వారిని ముట్టుట గాని యూదునికి తగదు. అపోస్తుల కార్యం 10:28 ఒకసారి చూడండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అపోస్తుల కార్యం 10:28 అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. చూశాక దేవుడే పేతురు చూపించాడు. ఒకానొక సందర్భంలో పౌలు గారు ఒక గ్రీసు దేశస్థుని దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళాడు. అందరు గగ్గోలు పెట్టారు. దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడు. ఇందులోకి ఎవరంటే వాళ్ళు రావడానికి వీలు లేదు. చూడండి, అపోస్తుల కార్యంలో మనం ఆ విషయం చూసాం. ఎంత విచారకరం కదా. అక్కడ యూదులు మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు. కానీ చూడండి, అపోస్తుల కార్యంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, చూడండి 21వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 28వ వచనం, 21:22 ఇశ్రాయేలీయులారా సహాయము చేయండి, ప్రజలకును ధర్మశాస్త్రములకును ఈ స్థలములకును విరోధముగా అందరికీ అంతటను బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచి ఉన్నాడని. చూసారా ఎంత విచారకరం కదా. అంటే అపోజిట్ పౌలు గారు చాలా చక్కగా చెప్తాడు. ఏంటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాదా? ప్రశ్న జవాబు మళ్ళీ ఆయనే చెప్తారు. అర్థమవుతుందని చెప్పేమాట. అక్కడ దేవాలయంలోకి ఒక వ్యక్తిని తీసుకుపోయినందుకు వారు ఏమంటున్నారు? దేవాలయము అపవిత్రమైపోయిందని గట్టిగా కేకలు పెట్టారట. కానీ ఆ దేవాలయ ప్రవేశము దేవుడు మనకు కల్పించాడు. చప్పట్లు కొట్టి దేవుడు కల్పించాడు. అంతేకాదు, మనమే ఆయనకు దేవాలయముగా ఉన్నాము. మన దేహమే ఆయనకు దేవాలయం. గోడలు కాదు, పిల్లర్లు కాదు, కుర్చీలు కాదు, అవి జీవం లేనటువంటివి. జీవం గల దేవుడు చలించే, జీవించే, జీవం గల బ్రతికున్న మానవుల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నివాసం చేసే హృదయమే దేవాలయం. సో ఇక్కడ మరలా మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఆ మాటలు మనం మరలా చదువుకుందాం. అక్కడ అద్భుతమైనటువంటి మాటలు అవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పే మాట అక్కడ చూడండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని, ఎవరు ఇద్దరంటే యూదులు అన్యజనులు. ఎందుకంటే మనం ఇంతసేపు ఏం చెప్పుకున్నాము? యూదులకు అర్చనాచారాదులు, యూదులకు వాగ్దానాలు, యూదులకు ధర్మశాస్త్రం, యూదులకు నిరీక్షణ, యూదులకు పరలోకము, యూదులకు దేవుడు. మనకు అవన్నీ ఏవి లేవు. ఇక్కడ పౌలు గారు అంటాడు ఆ ఇద్దరిని, అంటే ఎవరు? యూదులు అన్యజనులు. ఆ ఇద్దరిని కూడా ఏం చేశాడట? తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, అనగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, అనగా నూతన పురుషునిగా మనము మార్చబడుచున్నాము. ఇంకేమంటాడు? తన సిలువ వలన. ఇదంతా కూడా దేవుని యొద్దకు మనం తీసుకొని రావడానికి, సంఘముగా, సంఘం అనే శరీరముగా క్రీస్తు శరీరంలోనికి రావడానికి ఆయన ఏం చేశాడట? తన సిలువ వలన. అక్కడ చూడండి, ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, అనగా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, యూదులను అన్యజనులను ఏక శరీరంగా చేసి, అనగా చూడండి, యూదులను అన్యజనుల చోటికి తీసుకొని రావడం కాదు, వారి సైడ్ తీసుకొని రావడం కాదు, అన్యజనులను యూదుల చోటికి తీసుకొని రావడం కాదు, ఇద్దరిని ఒకే లెవెల్గా తీసుకొని వచ్చాడు. యూదులను అక్కడ వారు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వారిని ఏం చేశాడు? కిందికి దించాడు.
దించి అన్యజనులతో కూడా. చివరిగా నేను చెప్పవలసినటువంటి మాట ఒకటి ఏంటి అనంటే, యూదులు మహా అయితే 10 లక్షల మంది ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా, మహా అంటే 50 లక్షల మంది ఉండవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా యూదుల్లో నుంచే రక్షణ వచ్చింది, తర్వాత అన్యజనులు రక్షణ పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఈ శరీరంలో ఇప్పటి వరకు క్రీస్తు శరీరంలో ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఎంతమంది అంటే, సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 122 దేశాల్లో భారతదేశంతో కలుపుకొని 270 నుంచి 300 కోట్ల మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. చప్పట్లు కొట్టి మన దేవుని వైపరుస్తాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆ ఇద్దరిని ఒక్క శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి, ఎవరంటే యేసుప్రభు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు. ఇక్కడే త్రిత్వం ఉన్నది, త్రిత్వాన్ని తిరస్కరిస్తున్నారు అనేక మంది. ఒక మూర్ఖుడు బాలాజీ నగర్లో వాడు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా తండ్రి కాలం పోయింది, యేసుప్రభు కాలం పోయింది, పరిశుద్ధాత్మ యుగము, బైబిల్ అవుట్డేటెడ్, మనం ఇప్పుడు రాకెట్ యుగంలో ఉన్నాం, పడేశాను నేను బైబిల్, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపిస్తూ ఉన్నాడు, బైబిల్ అనేది ఒక ఎడ్లబండి లాంటిది, అదెందుకు నాకు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడని చెప్తూ. ఇక్కడ త్రిత్వం, ఒకే వచనంలో త్రిత్వం ఉన్నది. అక్కడ చూడండి, ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం ఉభయులము, అనగా యూదులు అన్యజనులు, ఒక్క ఆత్మయందు పరిశుద్ధాత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. అంటే ఇక్కడ తండ్రి, కుమారుడు. కాబట్టి మీక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉండాలి. దేవుడు ఎక్కడుంటే మనం కూడా అక్కడే ఉండాలి. ఆయన ఒక చోట మనం ఒక చోట ఉండడం ఆయనకి ఇష్టమా? నేను ఎక్కడుంటే మీరు అక్కడే ఉండాలి, అవునా కదా? ఆయనలో స్వార్థం ఉన్నదా? నేను ఉండు స్థలమున అని అన్నాడు. కాబట్టి ఆయన ఉండే స్థలం ఎక్కడ అంటే పరలోకం. యోహాను సువార్త చదివితే మీకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకంలో ఎక్కిపోయిన వాడు ఎవడు? అక్కడి నుంచి వచ్చాడు, మరలా నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. నేను ఉంటే స్థలం అది. ఆయన అక్కడ తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు, తన మహిమా వస్త్రాన్ని విడిచిపెట్టి సామాన్య మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకొరకంటే మనందరినీ కూడా శరీరంగా చేయడానికి. నేను ముగిస్తాను. హలో, సో మరి నేను ముగిస్తున్నాను. మనందరినీ కూడా సంఘముగా చేయడానికి ఆయన పడినటువంటి కష్టమే గుడ్ ఫ్రైడే. దాని తర్వాత ఆయన పునరుద్ధారుడై 40 రోజులు అనేకమైన రుజువులు, సాక్ష్యాలు చూపించాడు. ఈరోజు భారతదేశంలో తల కోసి ముందు పెడితే ఇది ఎండాకాలంలో పుచ్చకాయ అండి కోసుకొని తినొచ్చు అంట. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవబడి అశోక చక్రవర్తి చెట్లు నాటారంటే అవునండి నాటాడు అని అంటారు. కానీ యేసుప్రభు వారు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడంటే ఎవరు నమ్మట్లేదు. అక్కడ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అనేకమైన రుజువులు చూపించాడు ఆయన. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మీరు కూడా ఇతరులకు తెలియజేయాలి. 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను, అంటే ఫుట్ నోట్స్ ఏమన్నది, ఫుట్ నోట్స్ చూడాలి, రుజువులను ప్రూఫ్స్ అని చూపించాడు. అయినప్పటికీ ఈ రోజుకి అనేక మంది నిజంగా ఆయన తెలుసుకోలేక వెనకబడి ఉండడం ఎంత విచారకరం. ఈ గ్రామానికి సువార్త రావడమే గొప్ప ధన్యత. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. ఆ ధన్యత యేసుప్రభు యందు నమ్మకం ఉంచినటువంటి వారికి తప్పకుండా ఉంటుంది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 3 పరీక్షలు నాకున్నాయి అని చాలా భయపడతా ఉన్నా.
మొట్టమొదటి పరీక్ష ఇది, రెండో పరీక్ష రేపు, మూడోది ఆదివారం. కానీ దేవుడు ఈ పాస్టర్ని నడిపించి అనేక విధంగా ఆయన సాక్ష్యాన్ని అందజేయడం కూడా కాదు, దేవుడు సువార్త కూడా మనకు అందించి యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని రుజువు చేశాడు. కాబట్టి మేము శంషాబాద్ మా అబ్బాయి పోతుంటే ఇప్పుడు చూస్తుంటే రింగ్ రోడ్, అక్కడ చాలా పెద్ద రోడ్డు, అక్కడ విమానాశ్రయం ఉంది, అక్కడ మేము వెళ్ళి వచ్చాము చూస్తే. అప్పుడు ఆ దినాలు లేవు, పాస్టర్ దినాలు లేవు. కాబట్టి మేము వెళ్ళినప్పుడు ఎంత పెద్ద రింగ్ రోడ్, దాదాపు 15-20 కిలోమీటర్స్ ఉంది రింగ్ రోడ్. ఇప్పుడు అక్కడ చాలా మంది చర్చెస్ కూడా కట్టినారు. ఇప్పుడు ఆ విధంగా సువార్త మనకి ప్రవర్త ఉంది. ఈ గ్రామంలో మీరు ప్రార్థన చేయండి, ఈ గ్రామంలో రక్షింపడాలా. తాటాదిన గ్రామం చాలా వెనుక